హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన కాడ గ్లామర్ ఉన్నా సరే, స్పెండర్ ఉన్నా సరే, ఈ విధంగా మనకి ఇంజిన్ మ్యాట్ అనేది కాలిపోతుందంటే మనకి చాలా గలీజ్గా ఉంటుంది బండికి. అదేవిధంగా మ్యాట్ కట్ అయిపోయి మ్యాట్ అనేది ఎక్కడేం పడిపోతుంటుంది. అలా జరుగుతుందంటే ఎందువల్ల జరుగుతుందంటే మనకి ముందర నుంచి స్పీడ్గా వచ్చే గాలి వల్ల ఏంటంటే ఇలా వెనక్కి వచ్చేసి సైలెన్సర్ తగిలి అదేనండి మ్యాట్ అనేది కాలిపోతుంటుంది. ఈ మ్యాట్ కాలిపోయింది అనుకో, మనం షాప్ కాడ కొత్త మ్యాట్ వేసుకుంటాం, ఒక 50 కిలోమీటర్ జర్నీ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటే మ్యాట్ అనేది కాలిపోయింటుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏందని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా బండి కొండ మ్యాట్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ మ్యాట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇదే మ్యాట్ కాకుండా కొత్త మ్యాట్ అనేది బిగించుకుందాం. ఎందుకంటే ఈ మ్యాట్ అనేది ఆల్రెడీ కాలిపోయింది కాబట్టి కొత్త మ్యాట్ బిగించుకుందాం. ఈ కొత్త మ్యాట్తో పాటు మీకు నెక్స్ట్ టైం మ్యాట్ కనుక కాలకుంటున్నారంటే మనం వెల్డింగ్ షాప్కి వెళ్ళి వెల్డింగ్ షాప్లో పరకా బద్దీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పరకా బద్దీకి ఒక 30 సైజు హోల్ పెట్టుకోండి. ఇటు చూడండి, మ్యాట్ అనేది సైడ్లో కట్ అయిపోయింది. అదేవిధంగా మ్యాట్ కాలిపోయి చాలా గలీజ్గా ఉంటుంది. ఆ మ్యాట్ అనేది తీసి పక్కన పడేసి ఇప్పుడు కొత్త మ్యాట్ తెచ్చుకుందాం. కొత్త మ్యాటు ఒక 2 ఇంచుల బద్దీ, ఒక 13 సైజు హోలు. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఈ 2 ఇంచుల బద్దీ ఉంది కదా, ఈ బద్దీ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఈ హోల్కి బంపర్కి రైట్ సైడ్ బిగించుకోవాలి మనం. ఎందుకంటే సైలెన్సర్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి సైలెన్సర్కి వచ్చి మ్యాట్ తగలకుంటే ఇక్కడ బద్దీ అనేది పెట్టుకొని ఈ మ్యాట్ అనేది ముందర బిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యాట్ అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. మ్యాట్ పెట్టుకొని అటుపక్క బోల్ట్ ఫస్ట్ వేసుకుందాం, ఎందుకంటే మ్యాట్ కింద పడిపోకుండా మనకుంటుంది. మీరు ఈ క్లాంప్ ఆల్టరేషన్ ఎందుకు చూపిస్తున్నా అంటే మ్యాట్లు అనేది చాలా కాలిపోతుంటుంది. మనం షాప్ కాడ వచ్చి కొత్త మ్యాట్ వేసుకుపోతారు, ఒక 50 కిలోమీటర్లు ఇంటికి పోయి జర్నీ చేసి ఇంటికాడ చూసుకోగానే మ్యాట్ కాలిపోయింటుంది, చాలా ఫీల్ అయిపోతారు. అందుకని ఏంటంటే ఈ విధంగా బద్దీ పెట్టుకున్నాం అనుకో, మ్యాట్ వన్ టైం మ్యాట్ వేస్తున్నాం అంటే చాలా లైఫ్ వస్తుంటుంది. అందుకని చెప్పేసి మీకోసంగా ఆలోచించి ఈ ప్లాన్ అనేది మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలా అనేది వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ క్లాంప్ అనేది కొద్దిగా మీడియంగా లాక్ చేయండి. మీకు క్లాంప్ అనేది క్రాస్ పెట్టండి, ఎందుకంటే ఈ సైలెన్సర్ కరెక్ట్గా పొజిషన్ పెట్టుకోండి. చూడండి, ఇలా ఇలా కరెక్ట్గా పెట్టి పొజిషన్ కరెక్ట్గా పెట్టి ఇలా తగలనికుండా టైట్ చేసుకోండి. ఇప్పుడు మీడియంగా టైట్ చేయండి. ఓవర్ టైట్ చేయాలి. ఓవర్ టైట్ చేస్తే మళ్ళీ మ్యాట్ అనేది పితుక్కుపోయి కట్ అయిపోయేదాకా వస్తుంది. మీడియంగా టైట్ చేయండి. ఇప్పుడు టైట్ చేసిన తర్వాత మనం పెట్టిన క్లాంప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇటు చూడండి, మనకి ముందర నుంచి స్పీడ్గా గాలి మనం ఒక 50 కిలోమీటర్ జర్నీ చేస్తూ సైలెన్సర్ అనేది హీట్లో ఉంటుంది. ముందర నుంచి కానీ అదే స్పీడ్ గాలి అనేది వస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇలా కొద్దిగా లేస్తుంది. ఓంటే లేస్తే అంత పైకి అయితే లేదు, కొద్దిగా పైకి లేస్తుంది. మీకు మ్యాట్ అనేది కాలకుండా సేఫ్టీగా ఉంటుంది. అదేవిధంగా వెనకాల క్లాంప్ కానీ పెట్టలేదు అనుకో, మనకి పాత మ్యాట్ ఏమైంది, ఇంతకుముందు మ్యాటు ఈ విధంగా అనేది కాలిపోద్ది. మ్యాట్ అనేది నీట్గా కావాలి విధంగా కాలిపోద్ది. ఎందుకంటే మనం 50 కిలోమీటర్ జర్నీ చేస్తుంటాం, సైలెన్సర్ హీట్లో ఉంటుంది. మళ్ళీ అదే 50 కిలోమీటర్ స్పీడ్తో పోతుంటాం, గాలి అనేది వెనక్కి నెడుతుంటుంది మ్యాట్ని. మళ్ళీ సైలెన్సర్ తగిలి సైలెన్సర్ వల్ల మ్యాట్ అనేది కాలిపోతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఈ విధంగా క్లాంప్ కానీ వేసుకుంటే మనకి స్టాండర్డ్గా మ్యాట్ అనేది మిగిలిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా క్లాంప్ అనేది ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కానీ డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.